హాయ్ గైస్, ఇవాళ అయితే మనం కొత్తగా ఓపెన్ అయిన నజ్మత్ అల్ మదీనా అల్ తబియా రెస్టారెంట్ అంటే అభిరుచి రెస్టారెంట్, మన తెలుగువారి రెస్టారెంట్ అండి. ఇది ఇవాళ ఓపెన్ అయింది. సో సూపర్గా ఉంది, చూద్దాం రండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మీ రెస్టారెంట్ ఓపెన్. రెస్టారెంట్ నేమ్ అయితే బయట మనకి నజ్మత్ అల్ మదీనా అల్ తహాబియా అని ఉంది. అయితే యాక్చువల్లీ మనకి ఏంటంటే మన తెలుగు వారికి కానీ మన వాడుకలో కానీ ఎక్కువగా మనం యూజ్ చేసే నేమ్ అభిరుచి. కరెక్ట్. సో వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఒక స్పెషాలిటీగా అంటే ఇప్పుడు ఏదైనా మన రెస్టారెంట్ ఒకటి ఓపెన్ అయింది అంటే దానిలో సంథింగ్ స్పెషల్ ఏదైనా పెడదాం అనుకుంటారు, అట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? ఇక్కడ షార్జాలో మీరు ఎక్కడ టిఫిన్ తిన్నా కానీ చట్నీ అనేది చండాలంగా ఉంటుంది, బాగోదు. ముందు బేసిక్గా అట్లా అనకూడదు కానీ బాగోదు. చాలా మన స్టైల్ ఏంటంటే వచ్చేసి పల్లి చట్నీ అనేది ఉండదు ఇక్కడ. అండ్ స్వీట్ అల్లప్ చట్నీ, ఆ స్వీట్ అల్లప్ చట్నీ ఉండదు. అండ్ సాంబార్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో మా దగ్గర అంతా మనం ఊర్లో అయితే ఎలా తిన్నామో, మన హైదరాబాద్ బళ్ళ మీద ఎలా తిన్నామో సేమ్ అదే స్టైల్లో. సో పూర్తిగా మన ఇండియన్ టేస్ట్ అయితే ఇక్కడ మీరు చూపించాలనుకుంటున్నారు. సో బోత్ నాన్ వెజ్, వెజ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయండి. మార్నింగ్ 6 o'clock నుంచి మనకి రెస్టారెంట్ ఓపెన్. ఎందుకంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వెసులుబాటుగా 6 o'clockకే మన కౌంటర్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి. టీ, కాఫీ అన్నీ మన ఇలాచీ టీ, అల్లం టీ అన్నీ ఉంటాయి. అండ్ కాఫీ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఉంటుంది. ఈవినింగ్ మనకి స్నాక్ ఐటమ్ కూడా ఏమైనా దొరుకుతుందా? ఉందండి. మన బజ్జీ ఇలా పునుగు లంచ్ స్టైల్ ఏమైనా ఉందా? అవి కూడా ఉన్నాయి. మన మిర్చి బజ్జీ, కట్ బజ్జీ, మన ఆనియన్ పకోడా అండ్ చికెన్ పకోడీ, మనకి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ కూడా ఉంది. సో అలసంద వడలు, అరసంద గారెలు, అండ్ ఇంకొకటి మర్చిపోయాను, బిర్యానీస్. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ది బెస్ట్ ఉంటాయి యాక్చువల్గా మన దగ్గర ఉన్నట్టు. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా డిఫరెంట్ స్టైల్స్ లో మిక్సప్ అయిపోయింది. సో మన ఒరిజినల్ టేస్ట్ చికెన్ బిర్యానీ కానీ, మన మటన్ కర్రీ కానీ, మన చికెన్ కర్రీ కానీ అన్ని మన ఒరిజినల్ స్టైల్లోనే ఉంది. సో ఎందుకంటే తాలీస్, మధ్యాహ్నం తాలీ, డిన్నర్ అవి పోన్ పెడతామండి. ఇన్ ది కమింగ్ మంత్ వీఆర్ ప్లానింగ్ టు డూ థాలీస్ ఆల్సో. ఇక్కడైతే వరుణ్ గారి సతీమణి కూడా ఉన్నారు, ప్రియాంక గారు. సో మీ రెస్టారెంట్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫుడ్ గురించి. అంటే మేము ఫస్ట్ నుంచి మా కాన్సెప్ట్ ఏంటంటే టేస్ట్, క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదండి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా సరే మంచి టేస్ట్, క్వాలిటీ ఇవ్వాలనే మా ఉద్దేశం. ఏదైనా సరే అంతా హోమ్ మేడ్. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ నుంచి మసాలా వరకు అంతా మా ఓన్ రెసిపీ అండి. మేము ఎక్కడ మసాలాలు అక్కడ కొనడం కానీ జరగదు. మసాలా పౌడర్స్ అయినా ఏదైనా సరే మా అథెంటిక్ స్పెషల్ అనమాట. అంటే మేము స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. యాక్చువల్గా అందరూ ఫ్రోజన్ అయ్యి వాడుతూ ఉంటారు, మేము అలా వాడదలుచుకోలేదు. ప్రైస్ పెట్టినా కానీ హెల్తీ అండ్ మీకు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఐటమ్స్ కూడా మన ఇంట్లో ఒకప్పుడు రోట్లో నూరుకున్నా లేదంటే మిక్సీలో వేసుకొని మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో వీళ్ళు బయట మసాలాలే వాడరు అంటండి. సో దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్స్. వాళ్ళ స్టాఫ్ చేత దగ్గరుండి అన్ని కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా చాలా హెల్తీగా అవుట్పుట్ రావాలి, టేస్ట్ బాగుండాలి అని మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 1 monthలో ఇట్లా మేము స్నాక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. లైక్ సున్నుండలు, నెయ్యి సున్నుండలు, బొబ్బట్లు, చక్రాలు, అంతా సీజనల్ గా స్వీట్స్ అయితే నెయ్యితోనే చేస్తామండి, ఆయిల్ వేయము. ఇప్పుడు చక్రాలు అయితే ఫ్రెష్ ఆయిల్తోనే చేస్తాము. అంతే. అట్లా మేము క్వాలిటీ ఎక్కడ తగ్గించము, టేస్ట్ వస్తుంది. సో క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గదు అని చెప్తున్నారు. సో డెఫినెట్గా విజిట్ చేయండి. సో అల్ కసిమియా, అల్నాథ్ అల్ కసిమియాలో ఉందండి. సో బయట మీరు బోర్డు చూసినట్టయితే కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు కూడా. బయట బోర్డు వచ్చేసరికి ఏమనుంటుందంటే నజ్మత్ అల్ మదీనా ఉంటుంది. ఇక్కడ బయట వస్తుంది, డోర్ కి మరొక చిన్న బోర్డు అభిరుచి అని ఉంటుంది. దీని లొకేషన్ ఎగ్జాక్ట్ గా అయితే నేను డెస్క్రిప్షన్ లో అయితే పెడతాను. డెఫినెట్ గా మన తెలుగు వారందరూ విజిట్ చేయండి. మనతో పాటు మన తెలుగు ఫుడ్ ని లైక్ చేసేది మొత్తం దేశాల్లో కూడా మన తెలుగు ఫుడ్ లైక్ చేయని వాళ్ళే ఉంటారు. మిగతా మన ఫ్రెండ్స్ మలయాళీస్ కానీ, తమిళ్ కానీ, కన్నడ ఎవరైనా సరే మీరు తినండి, మిగతా వారిని తీసుకురండి.
అండ్ ఓపెనింగ్ ఇవాళ డేట్ ఇవాళ 17th. 17th January అండి. ఇవాళ అయితే ఓపెన్ అయింది. ఇవాళ పూజ చేసి పాలు పొంగించి సమ్ చిన్న మన రిచువల్స్ కార్యక్రమాలు ఏవైతే మన ఓపెన్ చేసినప్పుడు ఉంటాయో అవన్నీ కూడా ఫినిష్ చేసేసారు. సో ప్రాపర్ గా రేపటి నుంచి రెస్టారెంట్ మొత్తం రేపటి నుంచి రెస్టారెంట్ ఓపెన్. Jan 18th నుంచి కుమ్మేండి పుట్టింది అది మరి. సో ఇంకేమైనా చెప్పాలి? అభిరుచి అంటే టేస్ట్ ఆఫ్ ది ట్రెడిషన్. టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ క్యాప్షన్ బాగుందండి. అభిరుచి టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ వెరీ గుడ్. నిజంగా చాలా బాగుందండి. అండ్ మీ ప్రయత్నం మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. అండ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు కూడా వీకెండ్స్ వస్తూ ఉండండి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్ తో కలిసి. ష్యూర్ అండి. సో ఎప్పుడైనా కుదిరితే చిన్న పార్టీస్ కూడా చేసేసుకోవచ్చు. మా కాన్సెప్టే అది. ఇదంతా పార్టీ హాల్ గా మేము ఇక్కడ పార్టీ హాల్ గా చేసుకోవచ్చు. ఎంత ఉందండి సీటింగ్? ఎంత ఉంది? 40 సీటింగ్. సో మనం చిన్న ఫంక్షన్ ఏదైనా చేసేసుకోవాలి అంటే కూడా ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎక్కువగా మన లేడీస్ గ్యాదరింగ్ అయ్యి ఎక్కువైపోయినాయి. అలాంటి వాటికి కూడా మనం చక్కగా ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది కూడా. ఏసీస్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా మంచి వెంటిలేషన్ ఉంది. నైస్ అంబియన్స్ ఉంది. సో ఒక 40 మెంబర్స్ దాకా సీటింగ్ ఉంది. ఏదైనా లేడీస్ గ్యాదరింగ్ ఉంటే కూడా చక్కగా మరి మన అల్ కశ్మీర్లోని అభిరుచికి వచ్చేయచ్చు. తెలుగువారి రుచితో తెలుగువారి కల్చర్తో అండ్ మన యొక్క పార్టీస్ని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఓకే. అలాగే వీళ్ళ లొకేషన్ మన వీడియో డెస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాం. తప్పకుండా విజిట్ చేయండి. అంబియన్స్ అయితే అదిరిపోయింది అసలు. చాలా బాగా అంటే ఇవాళ ఓపెనింగ్ అనమాట. ఎంతో బాగా డెకరేట్ చేశారు. ఒకవేళ డెకరేషన్ లేకపోయినా కూడా ఇంటీరియర్ అది చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. బికాస్ మన తెలుగువారి హోటల్స్ ఇక్కడ చాలా తక్కువ ఉన్న ఈ సమయంలో మనకి మరొక ఒక మంచి టేస్ట్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక మంచి ఒపీనియన్తో వరుణ్ గారు అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసారు.